లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని లోధి రోడ్లో గల సీబీఐ కేంద్ర కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆప్కు 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలపై ఆమె నుంచి జవాబులను రాబడుతున్నారు. అయితే ఈ కేసులో నిందితులు అప్రూవర్లుగా మారిన వారిచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాటింగ్లపై సీబీఐ ప్రశ్నిస్తుంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఇంట్రాగేషన్ చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఇక కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాదితో పాటు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు. వీరిలో కవిత భర్త అనిల్, కేటీఆర్, సీఎస్ శరత్, న్యాయవాది మోహిత్ రావులు కలిసేందుకు అనుమతినిచ్చారు.